హాయ్ విఎస్, వెల్కమ్ టు అనిల్ ట్యూషన్ యూట్యూబ్ ఛానల్. సో ఆల్రెడీ ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్లో ఏపీ హిస్టరీ అదేవిధంగా ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి వీడియోస్ అనేవి సబ్జెక్ట్స్ అదేవిధంగా సిలబస్ వైజ్ ఏ విధంగానైతే ఉన్నాయో ఆ విధంగానే మీకు నేను వీడియోస్ అనేవి నా యొక్క సొంత నోట్స్ రూపంలో అనేక స్టాండర్డ్ బుక్స్ ని సేకరించి ఈ యొక్క సమాచారాన్ని విద్యార్థులందరూ కూడా గ్రూప్ 2 మెయిన్స్ లో మంచి మార్కులు సాధించడం కోసం ఈ యొక్క వీడియోస్ ని డిజైన్ చేయడం జరిగింది. సో దానిలో భాగంగా ఆల్రెడీ మనం ఏపీ హిస్టరీకి సంబంధించి పూర్వయుగ చారిత్రక సంస్కృతి గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసి ఉన్నాం. సో తర్వాత మనకి ఈ యొక్క శాతవాహన యుగం అనేది ఏ విధంగా ఉద్భవించింది, ఈ యొక్క శాతవాహనులు ఆంధ్రులేనా, దానికి సంబంధించినటువంటి భిన్నాభిప్రాయాలు ఏ విధంగా వచ్చాయి, సో దానికి సంబంధించి మనం ఆంధ్రులే అని మనం ఏ విధంగా త్రిప్పికొట్టాము, అదేవిధంగా ఆంధ్రజాతి అనేది మన శాతవాహనులకు ఏ విధంగా సంబంధాలను కలగజేస్తుంది, అలాంటి అన్ని వివరాలు కూడా మనం ఆ యొక్క ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసాం. ఇంకా ఎవరైనా సరే మీలో కనుక ఆ ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే కనుక ఆ వీడియోస్ చూసిన తర్వాత కనుక మీరు ఈ యొక్క శాతవాహనుల సిరీస్ ని కంటిన్యూస్ గా చూసినట్లయితే సో దీనికి సంబంధించిన సమాచారం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా మీరు కనుక మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా మనం డీటెయిల్స్ లోకి వెళ్ళిపోతే సో ఆల్రెడీ మనం శాతవాహన చరిత్ర గురించి వాళ్ళ యొక్క కులం ఏంటి, అదేవిధంగా వాళ్ళ యొక్క అధికార పీఠం ఏంటి, వాళ్ళ యొక్క మతం ఏంటి అన్ని కూడా మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళ యొక్క రాజకీయ చరిత్ర అంటే ఏంటి, సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకి ఏపీ హిస్టరీ అనేది ఒక కథలాగా ఉంటుంది. సో ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఒక స్టాండర్డ్ బిట్స్ వైజ్ మనం చదువుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పటి నుంచి ఏంటంటే మీకు ఏపీ హిస్టరీ అనేది ఒక ఇంట్రెస్టింగ్ గా ఉండేటట్టు నేను మీకు సులువుగా అర్థమయ్యేటట్లు చెప్తాను. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క రాజకీయ చరిత్రలు ఏంటంటే మనకి ఏ రాజులు పరిపాలించారు, ఏ రాజు తర్వాత ఏ రాజు ఈ యొక్క శాతవాహన రాజ్యాన్ని పరిపాలించాడు, ఆ రాజు పరిపాలించేటప్పుడు ఆ రాజ్యంలో జరిగినటువంటి సంఘటనలు ఏంటి, ఎటువంటి శాసనాలు వాళ్ళు వేయించారు, వాళ్ళ యొక్క పరిపాలన విధానం అనేది ఏ విధంగా ఉంది అనేది మాత్రమే మనం ఈ యొక్క రాజకీయ చరిత్రలో తెలుసుకోవడం జరుగుతుంది. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క పురాణాల ప్రకారం ఎవరైతే యొక్క శాతవాహనులు ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏంటంటే 30 రాజులు వీళ్ళు సుమారుగా 450 సంవత్సరాలు పరిపాలించారని చెప్పి మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది. అంటే సుమారు 4 శతాబ్దాలకు పైగా మనకి ఈ యొక్క శాతవాహన రాజ్యాన్ని వాళ్ళు పాలించారనమాట. అందులో మొట్టమొదటి రాజు ఎవరంటే శ్రీముఖుడు. ఈ యొక్క శ్రీముఖుడు ఎవరంటే అశోకుని సమకాలికుడు. అంటే మగధను పరిపాలిస్తున్న అశోకుడు ఎవరైతే ఉన్నారో ఆ అశోకుడికి సమకాలికంగా ఉన్నటువంటి శాతవాహన రాజు ఎవరంటే శ్రీముఖుడు అనమాట. సో ఎప్పుడైతే మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో మౌర్యులు ఎప్పుడైతే వీక్ గా ఉన్నారో అంటే వాళ్ళు ఎప్పుడైతే రాజ్యం పతనావస్థకు చేరిందో అప్పుడు శాతవాహనుడు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క శాతవాహనుడు అనే వ్యక్తి ఈ యొక్క పశ్చిమ దిశగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క రాజ్యాన్ని తూర్పు దిశగా విస్తరిస్తూ ఈ యొక్క శాతవాహన వంశాన్ని స్థాపించడం చూసాం కదా. ఈ యొక్క శాతవాహనుడు ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క శాతవాహనుడు కొడుకు ఎవరంటే మనకి ఈ యొక్క శ్రీముఖుడు అనమాట. ఈ యొక్క శ్రీముఖుడు ఏం చేస్తాడంటే స్వతంత్ర సామ్రాజ్యాన్ని మన శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపిస్తాడు. అంటే శాతవాహనుడు ఎవరైతే ఉన్నాడో ఈ శాతవాహనులకి మూల పురుషుడు అని చెప్పుకోవచ్చు. అంటే మౌర్యులు సామంతులుగా ఉన్నటువంటి యొక్క శాతవాహనుడు ఏం చేస్తాడంటే తర్వాత మౌర్యులు ఎప్పుడైతే బలహీన పడ్డారో స్వతంత్ర సామ్రాజ్యాన్ని స్థాపించాలని చూస్తాడు. కానీ ఈ యొక్క స్వతంత్ర సామ్రాజ్యాన్ని ప్రత్యక్షంగా స్థాపించింది ఎవరంటే కనుక శ్రీముఖుడు అనమాట. సో అందువల్లే మనకి శాతవాహనుల మొట్టమొదటి రాజు ఎవరంటే కనుక మనకి శ్రీముఖుడు అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క శ్రీముఖుడికి అనేక బిరుదులు ఉన్నాయి. అవి ఏంటంటే శ్రీముఖుడు, అదే విధంగా శ్రీముఖ శాతకర్ణి. అంటే ఈ విధంగా 3 రకాల పేర్లు కలిగినటువంటి రాజు ఎవరంటే మనకి శ్రీముఖుడు అనమాట. సో ఈ విధంగా మొట్టమొదటి రాజు మనకి శ్రీముఖుడు అనమాట. ఈ యొక్క శ్రీముఖుడు ఏంటంటే జైన కవి. అంటే జైన మతాన్ని ఆదరించినటువంటి మొట్టమొదటి రాజు ఎవరు అని మనకి ఎగ్జాంపుల్ ఇచ్చినట్లయితే ఫస్ట్ ఏంటంటే మనకి శ్రీముఖుడు జైన మతాన్ని ఆదరిస్తాడు అనమాట. సో జైన మతంతో పాటు బ్రాహ్మణ మతాన్ని కూడా ఆదరిస్తాడు. అంటే పరమత సహనాన్ని యొక్క శ్రీముఖుడు అనే రాజు కొనసాగిస్తాడు అనమాట. అంటే ఆ రాజ్యంలో ఎప్పుడైతే జైన మతం అనేది వర్ధిల్లుతూ ఉందో ఆ జైన మతంతో పాటు ఏంటంటే ఈ యొక్క శ్రీముఖుడు బ్రాహ్మణులు కూడా అనేకమైనటువంటి సంస్థలు కానీ అనేకమైనటువంటి విరాళాలన్నీ కూడా ఎక్కువగా ఇస్తుంటాడు. కాబట్టి బ్రాహ్మణ మతాన్ని కూడా ఇతను ఎక్కువగా ప్రచారం చేస్తూ ఉంటాడు అనమాట. సో ఈ విధంగా మనకి మొట్టమొదటి రాజు గురించి మనకి శాతవాహన రాజ్యం స్థాపించిన శ్రీముఖుడు. ఈ యొక్క శ్రీముఖుడు మరొక పేరు ఏంటంటే శ్రీముఖుడు. ఈ శ్రీముఖుడిని శ్రీముఖ శాతకర్ణి అంటారు. ఈ యొక్క శ్రీముఖ శాతకర్ణి ఏంటంటే మనకి జైన కవి అని చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా మొట్టమొదటి రాజు గురించినటువంటి సమాచారం అండి. సో నెక్స్ట్ చూసినట్లయితే మనం వెరీ వెరీ ఇంపార్టెంట్ కన్హ. ఈ యొక్క కన్హ ఎవరంటే కన్హ లేదా శ్రీకృష్ణుడు అంటారు. ఇతను ఎవరంటే శ్రీముఖుని సోదరుడు. శ్రీముఖుడు ఎవరైతే ఉన్నాడో ఆ శ్రీముఖుని సోదరుడు యొక్క కన్హ అనమాట. ఈ యొక్క కన్హ ఏంటంటే సుమారుగా శాతవాహన రాజ్యాన్ని 10 సంవత్సరాల పాటు పరిపాలిస్తాడు. ఈ యొక్క కన్హ రాజ్యంలో ఏంటంటే మహామాత్ర అనే ఉద్యోగులు ఉండేవాళ్ళు అనమాట. ఈ యొక్క మహామాత్ర అనే ఉద్యోగులు ఏంటంటే దక్షిణ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మహామాత్ర అనే ఉద్యోగుల్ని నిర్వహించినటువంటి రాజవంశం ఏది అని మనం ఎగ్జామ్ అడిగినట్లయితే శాతవాహన వంశం అనమాట. ఈ యొక్క మహామాత్ర అనే ఉద్యోగులు అనేది మనకి ఎలా తెలుస్తుందంటే కన్హేరి శాసనం ప్రకారం ఈ యొక్క మహామాత్ర అనే ఉద్యోగులు
మనకి ఈ యొక్క శాతవాహన వంశంలో ఉన్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అంటే ఉత్తరంలో ఏంటంటే మౌర్యులు ఎవరైతే ఉన్నారో ఈ మౌర్యులు కూడా ఏంటంటే మహామాత్ర అనే ఉద్యోగుల్ని వాళ్ళు స్థాపించడం జరుగుతుంది. దాని కంటిన్యూస్ గా వాళ్ళ సామంతులు కాబట్టి వీళ్ళు కూడా మహామాత్ర అనే ఉద్యోగుల్ని మనకి ఈ యొక్క దక్షిణ భారతదేశంలో మనకి శాతవాహనులు మొట్టమొదటిసారిగా ఈ ఉద్యోగులు నియమించడం జరుగుతుంది. సో వీళ్ళ యొక్క పని ఏంటంటే ఎవరైతే అప్పుడు జైన మతాన్ని విదేశాల నుంచి ఎవరైతే వస్తూ ఈ యొక్క జైన మతాన్ని ప్రచారం చేస్తున్నారో లేదా జైన మతాలకు సంబంధించిన సమాచారం నేర్చుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి లేదా వాళ్ళ యొక్క ప్రచారాన్ని వాళ్ళు నిర్వహించుకోవడానికి వాళ్ళకి ఏంటంటే గుహలు నిర్మించేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు ఉండడానికి నివాసానికి అదే విధంగా వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి వాళ్ళకి అనువుగా ఏంటంటే గుహలు నిర్మించేవాళ్ళు అనమాట. సో వీళ్ళని ఏమంటారంటే శ్రమణులు అంటారు. అంటే ఈ యొక్క జైనులకు సంబంధించి లేదా శ్రమణులకు సంబంధించి గుహలు ఎక్కువగా మనకి ఏ రాజు కాలంలో మనకి ఎక్కువగా నిర్మించారంటే మనకి ఈ యొక్క కనహ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కనహ రాజు అనేవాళ్ళు ఈ యొక్క జైనుల కోసం ఎక్కువగా అంటే గుహలు అనేది నిర్మించడం జరిగింది అనమాట. అదే విధంగా ఇంకొక ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటంటే భాగవతం అనేది ఆంధ్రలోకి ప్రవేశించింది అనమాట. అంటే భాగవతం ఏదైతే ఉందో ఈ యొక్క భాగవతం అనేది మనకి ఆల్రెడీ ఉత్తర భారతదేశంలో అప్పటికీ భాగవతం మతం అనేది ప్రచారంలో ఉంది. ఈ యొక్క భాగవత మతం అనేది మన ఆంధ్రప్రదేశ్లోకి అంటే ఆంధ్రదేశంలోకి ఎప్పుడు ప్రచారంలోకి వచ్చిందంటే ఎక్కువగా ఈ యొక్క కనహరాజు పరిపాలిస్తున్నప్పుడు మనకి ఈ యొక్క భాగవతం అనేది మనకి ఆంధ్రదేశంలోకి ప్రవేశించింది అనమాట. సో నెక్స్ట్ చూసినట్లయితే వేరొక రాజు అంటే నెక్స్ట్ రాజు ఎవరంటే మొదటి శాతకర్ణి అనమాట. ఈ యొక్క మొదటి శాతకర్ణి ఎవరైతే ఉన్నారు ఇతని గురించి సమాచారం మనకి ఎక్కువగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి యొక్క మొదటి శాతకర్ణి గురించి ఎక్కువ బిట్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. సో పురాణాల ప్రకారం ఏం చెప్తారంటే ఈ యొక్క కనహరాజు ఎవరైతే పరిపాలించారో అంతకు ముందు ఆ కనహ కుమారుడు యొక్క మొదటి శాతకర్ణి అని చెప్పి పురాణాలు పేర్కొంటున్నాయి. కానీ ఏంటంటే అది తప్పు అనమాట. ఎందుకంటే నానాగాడి శాసనం ప్రకారం ఏం చెప్తుందంటే ఈ యొక్క శ్రీముఖుని కుమారుడు ఎవరైతే ఉన్నాడో అతని యొక్క మొదటి శాతకర్ణి అని చెప్పి మనకి నానాగాడి శాసనం పేర్కొనడం జరిగింది. కాబట్టి మనకి మొదటి శాతకర్ణి ఎవరంటే మనకి శ్రీముఖుని కుమారుడు అని చెప్పుకోవచ్చు అనమాట. ఈ యొక్క మొదటి శాతకర్ణి ఏం చేస్తాడంటే ఆ పక్కనే ఉన్నటువంటి రాజ్యం ఏదైతే ఉందో ఆంగీ రాజ్యం అనమాట. అంటే ఏంటంటే అక్కడ రాజ్యాలు అనేవి మన భారతదేశం విధంగా ఉన్నప్పుడు మనకి ఉత్తర భారతదేశం ఎప్పుడైతే మగధ రాజ్యం ఉందో అదేవిధంగా దక్షిణ భారతంలో కూడా ఏంటంటే అనేక రాజ్యాలు అనేవి అనేక మంది రాజులు పరిపాలిస్తూ ఉంటారు. ఈ యొక్క ఆంగే రాజ్యం ఏదైతే ఉందో ఈ యొక్క ఆంగే రాజ్యం అప్పుడు ఎవరు పరిపాలిస్తుంటారంటే మహారథి అని ఒక రాజు పరిపాలిస్తుంటారు. ఈ యొక్క మహారథి కుమార్తె ఎవరైతే ఉందో ఆవిడ పేరు ఏంటంటే దేవి నాగానిక. ఈ యొక్క దేవి నాగానికని మనకి యొక్క మొదటి శాతకర్ణి ఏం చేస్తారంటే వివాహం చేసుకోవడం జరుగుతుంది అనమాట. అంటే అప్పుడు ఉన్నటువంటి రాజులు వాళ్ళ యొక్క సామ్రాజ్యాన్ని మనకి ఏ విధంగా విస్తరించేవాళ్ళు అంటే ఆ రాజులు కనుక బాగా బలంగా ఉంటే కనుక ఆ రాజులు యుద్ధాలు చేస్తే ఏం చేస్తారంటే యుద్ధాలు చేసి పక్క రాజ్యాల మీద ఆ రాజ్యాలను వశపరుచుకుని ఆ రాజ్యాన్ని కూడా వీళ్ళు లోపరుచుకుని ఆ రాజ్యం కూడా మా రాజ్యం అని చెప్పి ప్రకటించడం జరుగుతుంది. ఒకవేళ కనుక వాళ్ళకి యుద్ధం చేయవలసినటువంటి శక్తులు లేకపోయినా యుద్ధం చేయలేకపోయినా వాళ్ళు ఏం చేస్తారంటే వివాహ సంబంధాల ద్వారా పక్కనటువంటి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో ఆ రాజ్యాలన్నీ కూడా వాళ్ళ రాజ్యాలను కలుపుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా వివాహ సంబంధాల ద్వారా తన రాజ్యాన్ని కలుపుకున్నటువంటి రాజు ఎవరంటే మనకి మొదటి శాతకర్ణి అనమాట. ఎవరైతే ఈ యొక్క ఆంగీ రాజ్యం ఉందో ఈ యొక్క ఆంగీ రాజ్యానికి సంబంధించిన మహారథి కూతురు దేవి నగానికని పెళ్లి చేసుకుని ఆ యొక్క రాజ్యాన్ని కూడా ఈ యొక్క మొదటి శాతకర్ణి మన శాతవాహన రాజ్యం కలుపుకోవడం జరుగుతుంది. అదే విధంగా ఇతని కాలంలో ఏంటంటే శాతవాహనులు స్వతంత్రంగా వాళ్ళ యొక్క శాతవాహన రాజ్యాన్ని స్వతంత్రంగా ప్రకటించుకోవడం జరిగింది అనమాట. సో అంతకు ముందు వరకు ఏంటంటే మౌర్యులు సామంతులుగా ఉండి శాతవాహన రాజ్యాన్ని పరిపాలించారు. కానీ ఈ యొక్క మొదటి శాతకర్ణి కాలంలో ఏం జరుగుతుందంటే వాళ్ళు స్వతంత్రులుగా ప్రకటించుకుని అంటే మాకు ఇక ఏ రాజుతో సంబంధం లేదు మేమే ఈ యొక్క శాతవాహన రాజ్యాన్ని సొంతంగా పరిపాలించుకుంటాం అని చెప్పినటువంటి రాజు ఎవరంటే మనకి ఈ యొక్క మొదటి శాతకర్ణి అనమాట. సో తర్వాత ఏంటంటే ఈ యొక్క మొదటి శాతకర్ణి గురించి సమాచారం ఏంటంటే మనకి శాతవాహనులు ఏంటంటే మనం తొలి శాతవాహనులు అదేవిధంగా మలి శాతవాహనులు అని చెప్పి రెండు భాగాలకు మనం డివైడ్ చేసుకోవచ్చు అనమాట. సో దీంట్లో ఏంటంటే తొలి శాతవాహనులతో గొప్పవాడు ఎవరంటే మనకి మొదటి శాతకర్ణి అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మలి శాతవాహనంలో అంటే ఏంటంటే మొత్తం రాజులు మనం 30 మంది చూసాం కదా. ఈ 30 మందిలో 1 నుంచి 23 వరకు ఉన్నటువంటి రాజులు ఏమంటారంటే తొలి శాతవాహనులు. సో తర్వాత ఉన్నటువంటి రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మలి శాతవాహనులు అంటారు. ఈ యొక్క మలి శాతవాహనులు గొప్పవాళ్ళు ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఈ యొక్క తొలి శాతవాహనులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ గొప్ప రాజు ఎవరంటే మనకి మొదటి శాతకర్ణి. సో మొత్తం మీద అలా కాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో శాతవాహనులు అందరిలో గొప్పవాడు అని ఎవరిని అడిగినట్లయితే మనకి GPS అంటే గౌతమ పుత్ర శాతకర్ణి అనమాట. అంటే తొలి శాతవాహన గొప్పవాడు మొదటి శాతకర్ణి, మలి శాతవాహన గొప్పవాడు యజ్ఞశ్రీ శాతకర్ణి, మొత్తం అందరిలో గొప్పవాడు ఎవరంటే మనకి గౌతమి పుత్ర శాతకర్ణి అనమాట. సో నెక్స్ట్ మనం ఈ యొక్క మొదటి శాతకర్ణి గురించి సమాచారం చూసినట్లయితే ఎప్పుడైతే ఈ యొక్క మగధలో అశోకుడు పరిపాలిస్తున్నప్పుడు ఈ యొక్క అశోకుని రాజ్యం ఎప్పుడైతే మనకి చివరి దశకు చేరిందో అప్పుడు ఏం చేస్తాడంటే పుష్యమిత్ర శుంగ ఎవరైతే ఉన్నాడో ఈ పుష్యమిత్ర శుంగ ఏం చేస్తాడంటే శుంగ డైనాసిటీని స్థాపించడం జరిగింది. అంటే శుంగ వంశాన్ని ఈ యొక్క పుష్యమిత్రుడు స్థాపించడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ఈ విధంగా స్థాపించాడో అశోకుడు అప్పటికేంటి అనేకమైనటువంటి పరిపాలనా విధానాలు అనేకమైనటువంటి ప్రజలకు చేశాడు కాబట్టి అశోకుని పరిపాలన అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎక్కువగా నచ్చుతుంది. అతని యొక్క పరిపాలన అనేది మన భారతదేశంలో గొప్ప పరిపాలన కింద
చెప్పుకోవచ్చు అనమాట. కానీ ఎప్పుడైతే ఈ యొక్క అశోకుని తర్వాత ఇక పుష్యమిత్ర శుంగుడు వచ్చాడో ఈ రాజ్యాన్ని స్థాపించినప్పుడు ఏం జరుగుతుందంటే మగధలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క పుష్యమిత్ర శుంగ స్థాపించినటువంటి శుంగ డైనస్టీకి సంబంధించినటువంటి పరిపాలన అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజలకు నచ్చదనమాట. అంటే అశోకుని పరిపాలన గురించి వాళ్ళు బాగా అశోకుని పరిపాలన వాళ్ళు బాగా ఏంటంటే ఎక్కువగా అనేక లాభాలు అనేవి పొందడం జరిగింది. అంటే వాళ్ళ యొక్క పరిపాలన విధానం కానీ లేదా అశోకులు ప్రవేశపెట్టినటువంటి సంస్కరణలు కానీ అవన్నీ కూడా అక్కడ ఉన్న ప్రజలకు నచ్చాయి. కానీ ఎప్పుడైతే ఈ యొక్క శుంగ డైనాసిటీ వచ్చిందో ఈ యొక్క శుంగరాజు ఎవరైతే ఉన్నారో పుష్యమిత్రుడు ఇతను అవలంబించిన పరిపాలన కానీ ఇతను అవలంబించిన రాజకీయ విధానాలు అనేవి అక్కడ ప్రజలు నచ్చకపోవడంతో అక్కడ ఏం జరుగుతుందంటే అంతఃకలహాలు అనేవి స్టార్ట్ అవ్వడం జరిగింది అనమాట. ఎవరికి మగధలో ఉన్న ప్రజలకు అదేవిధంగా శుంగ డైనాసిటీలో స్థాపించినటువంటి రాజులకు అనమాట. సో అప్పుడు ఏం జరుగుతుంది ఎప్పుడైతే పక్కన ఉన్నటువంటి రాజ్యంలో గొడవలు అనేవి జరుగుతున్నాయో ఇదే అతను ఏం చేస్తాడంటే ఈ శాతకర్ణి ఏం చేస్తాడంటే పక్కన ఉన్నటువంటి మాళవా సామ్రాజ్యం ఏదైతే ఉందో ఈ యొక్క మాళవా సామ్రాజ్యాన్ని ఇతను ఏం చేస్తాడంటే రాజ్యాన్ని లోపరుచుకుని అక్కడ ఉన్నటువంటి ఉజ్జయిని రాజధానిగా మనకి మాళవా సామ్రాజ్యాన్ని అతను ఈ యొక్క మొదటి శాతకర్ణి ఎవరైతే ఉన్నారో ఈ శాతకర్ణి మాళవ సామ్రాజ్యం స్థాపించి సో దాని రాజధానిగా ఉజ్జయిని రాజధానిగా పరిపాలించడం అనేది జరుగుతుంది అనమాట. సో దీనికి సాక్ష్యంగా మనకి ఏ విధంగా తెలుస్తుంది అంటే శాతకర్ణి రిలీజ్ చేసినటువంటి నాణ్యాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నాణ్యాల్లో మనకి ఉజ్జయిని క్యాపిటల్ ఏదైతే ఉందో ఈ యొక్క ఉజ్జయిని రాజ్యానికి సంబంధించినటువంటి నాణ్యాలు అనేవి మనకి బయలుపడడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి శాతకర్ణి మాళవ సామ్రాజ్యాన్ని కూడా అప్పుడు తన శాతవాహన రాజ్యంలో స్థాపించుకోవడం కలుపుకోవడం జరిగింది అనమాట. ఈ యొక్క శాతకర్ణికి సంబంధించిన బిరుదులు మనం చూసినట్లయితే వీర, అదేవిధంగా సోర, అప్రతిహిత చక్ర, అదేవిధంగా దక్షిణ పదాపతి. ఈ యొక్క దక్షిణ పదాపతి అనే బిరుదులు అనేవి మనకి శాతవాహనంలో అనేక రాజులకు ఉంటాయి. ఈ యొక్క అనేక రాజులు ఏంటంటే ఈ యొక్క మొదటి శాతకర్ణి కూడా ఏంటంటే దక్షిణ పదాపతి అనే ఒక బిరుదు ఉందన్నమాట. అదేవిధంగా ఇంకొక మెయిన్ బిరుదు ఏంటంటే అతనికి గోహిరణ్య భూదాన. ఈ మొదటి శాతకర్ణికి ఏంటంటే ఎక్కువగా గోహిరణ్య భూదాన అనే బిరుదు అనేది ఎక్కువగా ఉందన్నమాట. సో ఈ బిరుదు ప్రకారం ఏంటంటే ఇతను ఏంటంటే అనేక మంది గోవుల్ని, గో అంటే ఏంటంటే అనేక మంది గోవుల్ని లేదా ఆవుల్ని, హిరణ్యం అంటే ఏంటో అనేక బంగారాన్ని, అదేవిధంగా అనేక భూదానాలు మనకి మొదటి శాతకర్ణి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఏంటంటే భూదానాలు అనేవి ఎక్కువగా చేయడం జరిగింది అనమాట. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూదానాలు చేసినటువంటి రాజు ఎవరంటే చూసినట్లయితే మనకి మొదటి శాతకర్ణి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా భూదానాలు ప్రవేశపెట్టినటువంటి వంశం, రాజవంశం ఏదంటే కనుక మనకి శాతవాహన వంశం. ఈ యొక్క శాతవాహనుల వంశంలో మొట్టమొదటిసారిగా మనకి మొదటి శాతకర్ణి ఏంటంటే భూదానాలు అనేవి ఎక్కువగా చేస్తాడు కాబట్టి ఇతనికి గోహిరణ్య భూదాన్ అనే బిరుదు కూడా మనకి వస్తుంది అనమాట. అదే విధంగా నెక్స్ట్ చూసినట్లయితే ఈ యొక్క శాతకర్ణి ఎప్పుడైతే పరిపాలిస్తూ ఉంటాడో ఈ శాతకర్ణికి సమకాలికుడు ఎవరంటే అప్పటికి కారవేలుడు. ఈ యొక్క కారవేలుడు అంటే ఒరిస్సాని పరిపాలిస్తూ ఉంటాడు. ఆల్రెడీ నేను చెప్పిన సమకాలికులు అంటే ఏంటంటే అట్ ది సేమ్ టైమ్ లో ఒకే రాజ్యంలో ఒకరు పరిపాలిస్తుంటే పక్క రాజ్యంలో ఇంకొక రాజ్యం వాళ్ళు పరిపాలిస్తూ ఉంటారు అనమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే ఈ యొక్క శాతకర్ణి శాతవాహన రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడో ఈ యొక్క కారవేలుడు ఒరిస్సా రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే యుద్ధాలు అనేవి జరగడం జరుగుతుంది. ఎందుకోసం అంటే తీరాంధ్ర కోసం. అంటే ఏంటంటే ఈ యొక్క తీరాంధ్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ ప్రముఖంగా ఉన్నటువంటి ఓడరేవులు ఏదైతే ఉన్నాయో ఈ ఓడరేవులు ఏంటంటే ఎక్కువగా దేశీయ అదేవిధంగా అంతర్జాతీయ వ్యాపారం అనేది ఎక్కువగా ఏంటంటే మనకి ఆ రోజుల్లో ఓడల ద్వారా జరిగేది కాబట్టి ఈ యొక్క రేవు పట్టణాలని ఏవైతే ఉన్నాయో వాటి మీద ఆధిపత్యం కోసం ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి యొక్క శాతకర్ణికి కారవేలుడికి మనకి తీరాంధ్ర కోసం అనేవి అనేక యుద్ధాలు అనేవి జరుగుతాయి అనమాట. ఈ యొక్క హతిగుంఫా శాసనం ప్రకారం కూడా ఏంటంటే శాతకర్ణికి యొక్క కారవేలుడు యుద్ధం చేయడం జరుగుతుంది తెలుస్తుంది. కానీ ఈ యొక్క చుల్ల కళింగ జాతకం ఏదైతే ఉందో దీంట్లో ఏంటంటే శాతకర్ణికి అదేవిధంగా కారవేలుకి యుద్ధాలు అయితే జరిగినాయి. యుద్ధంలో ఎవరు గెలిచారనేది మనకి దేనివల్ల తెలుస్తుంది అంటే చుల్ల కళింగ జాతకంలో మనకి కళింగాధీశునిపై అశ్మకుని విజయం అని ఉంటుంది అనమాట. ఈ యొక్క అశ్మకుని విజయం అంటే ఏంటంటే ఈ యొక్క అశ్మక రాజ్యం అంటే షోడశ మహాజనపదాల్లో ఉన్నటువంటి రాజ్యం 16 రాజ్యాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఈ యొక్క అశ్మక రాజ్యం అనేది ఒక రాజ్యం అనమాట. ఈ యొక్క అశ్మకుని విజయం అంటే ఏంటంటే ఈ యొక్క శాతవాహనుడు అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నాడు శాతకర్ణి కాబట్టి ఈ యొక్క శాతకర్ణి ఎవరైతే ఈ యొక్క కారవేలుడు యుద్ధానికి వచ్చాడో ఈ యొక్క కారవేలుని ఓడించి తీరాంధ్ర ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అప్పుడు ఉన్నటువంటి రేవు పట్టణాలు ప్రముఖంగా ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే మనకి భోజక, అదేవిధంగా పిట్నిక, మహిషక అనే ఒక 3 ప్రముఖ వాణిజ్య కేంద్రాలు ఉంటాయి. ఈ యొక్క వాణిజ్య కేంద్రాలు ఏం చేస్తాడంటే ఈ మొదటి శాతకర్ణి జయిస్తాడనమాట. అంటే ఆ కారవేలుడి దగ్గర నుంచి ఈ యొక్క కళింగ ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైన వాణిజ్య కేంద్రాలని జయించి ఆగ్నేషియాలో మనకి వర్తకం అనేది ఈ యొక్క మొదటి శాతకర్ణి కాలంలో కూడా మనకి ఎక్కువగా జరిగిందని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా శాతవాహన రాజ్యం పశ్చిమ దిశ నుంచి ఎప్పుడైతే ఈ యొక్క రేవు పట్టణం జయించాడో తూర్పు వైపుగా అతని శాతవాహన రాజ్యం అనేది విస్తరించడం జరిగింది అనమాట. అంటే పశ్చిమాన ఉన్నటువంటి శాతవాహనులు తూర్పుగా విస్తరించినటువంటి సమాచారం మనకి దేనివల్ల లభ్యమవుతుంది అంటే ఇక చొల్ల కళింగ జాతకం ప్రకారం మనకి తూర్పుగా వాళ్ళ యొక్క సామ్రాజ్యం అనేది విస్తరించింది అనమాట. సో ఎప్పుడైతే ఈ యొక్క
కారవేలుడిని అతను జయించాడు. దీనికి గుర్తుగా ఏం చేస్తాడంటే అశ్వమేధ యాగాలు, 2 అశ్వమేధ యాగాలు చేస్తాడు. అదేవిధంగా ఒక రాజసూయ యాగం నిర్వహించి అతను ఏం చేస్తాడంటే కారవేలుని నేను జయించాను, తూర్పుగా ఉన్నటువంటి ప్రాంతాలు, తీర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మా ప్రాంతాలు, అవన్నీ కూడా శాతవాహన రాజ్యంలో అంతర్భాగమైనవి అని చెప్పి ఈ విధంగా గుర్తుగా అతను అనేక యాగాలనే చేస్తాడు అనమాట. సో తర్వాత ఏం జరుగుతుందంటే ఈ యొక్క శాతకర్ణి చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే రాజ్యంలో అనేక అలజడులు అనేవి జరుగుతాయి అనమాట. అంటే ఎప్పుడైతే ఇంత గొప్పగా పరిపాలించినటువంటి శాతకర్ణి ఉన్నాడో, అనేక తీరాంధ్ర ప్రాంతాలను జయించాడు. కానీ ఈ యొక్క శాతకర్ణి మరణం తర్వాత ఏం జరుగుతుందంటే రాజ్యంలో అనేక గొడవలు జరుగుతాయి. ఎందుకంటే ఈ యొక్క శాతకర్ణికి 4 కొడుకులు ఉంటారన్నమాట. ఈ యొక్క 4 కొడుకులు ఏం జరుగుతుందంటే అన్నదమ్ముల మధ్య అనేక గొడవలు అనేవి జరుగుతాయి. అంటే ఆ రాజ్యం నేను పరిపాలిస్తాను, ఆ రాజ్యం నేను పరిపాలిస్తాను అని చెప్పి అన్నదమ్ముల మధ్య ఎప్పుడైతే గొడవలు జరుగుతాయో దీన్ని గమనించినటువంటి శాతకర్ణి భార్య ఎవరైతే ఉందో దేవి నాగానికి ఏం చేస్తుందంటే మీరందరూ కాదు రాగండ్రా బాబు అని చెప్పి రాజ్యభారం ఏం చేస్తంటే ఈ యొక్క దేవి నాగానికి కొంతకాలం అనేది రాజ్యభారం అనేది నిర్వహిస్తుంది అనమాట. అంటే దేవి నాగానికి నిర్వహించిన తర్వాత ఏం జరుగుతుందంటే ఈ కన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో ఈ కన్నదమ్ములు డివైడ్ అయిపోయి వేదసిరి ఏం చేస్తాడంటే పైఠాన్ కేంద్రంగా ఈ యొక్క శాతవాహన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటారు. ఇంకొక కొడుకైనటువంటి శతసిరి ఏం చేస్తారంటే ఆల్రెడీ మనం మాళవ ప్రాంతాన్ని యొక్క శాతకర్ణి జయించడం చూసాం కదా, ఆ మాళవ ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని రాజధానిగా చేసుకుని మనకి శతసిరి అప్పుడు పరిపాలిస్తూ ఉంటాడు. ఈ యొక్క వేదసిరి ఏం చేస్తాడంటే పైఠాన్ రాజధానిగా మనకి ఈ యొక్క శాతవాహన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. సో ఇప్పుడు ఏం జరిగింది, శాతవాహన రాజ్యం ఏంటంటే విచ్ఛిన్నం అయిపోయింది. అంటే ఈ అన్నదమ్ములు ఎప్పుడైతే గొడవలు జరిగినాయో ఈ యొక్క గొడవలు జరిగినప్పుడు ఏం జరుగుతుంది, పక్కన ఉన్నటువంటి కారవేలుడు అప్పటికి ఏంటంటే బ్రతిగా ఉంటాడు కాబట్టి ఈ యొక్క కారవేలుడు ఏం చేస్తాడంటే మరలా ఇతనికి ఒక అవకాశం లభిస్తుంది అనమాట. అంటే శాతకర్ణి ఆల్రెడీ యొక్క కారవేలుని యుద్ధం చేసి ఏవైతే మనకి వాణిజ్య కేంద్రం లోపరుచుకున్నాడో ఇప్పుడు ఏమైంది ఈ యొక్క రాజ్యం అనేది అనేక ముక్కలు అయిపోయింది కాబట్టి మరలా ఏం చేస్తాడంటే యుద్ధానికి వెళ్తాడు అనమాట. ఈ యొక్క కారవేలుడు మరలా యుద్ధానికి వెళ్ళి ఏం చేస్తాడంటే ఈ యొక్క శాతవాహన రాజు యుద్ధానికి వెళ్ళి సో అప్పుడు ఏదైతే శాతకర్ణి లోపరుచుకున్నాడో భోజక్ అదేవిధంగా పిటినికా సంబంధించిన వాణిజ్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మరలా జయించి ఏం చేస్తాడంటే తన రాజ్యంలో ఈ యొక్క కారవేలుడు కలుపుకోవడం జరుగుతుంది అనమాట. సో దాంతో పాటు ఏంటంటే మైసోలియా అంటే మచిలీపట్నం ప్రముఖ అప్పట్లో ఉన్నటువంటి రేవుపట్నం వాణిజ్య కేంద్రాల్లో మచిలీపట్నం కూడా ఒకటి అనమాట. ఈ యొక్క మచిలీపట్నం కూడా జయించి ఏం చేస్తాడంటే ఈ యొక్క కారవేలుడు తన రాజ్యంలో కలుపుకోవడం జరుగుతుంది అనమాట. సో దీనికి సంబంధించిన సమాచారం మనకి ఎలా తెలుస్తుందంటే ఎవరైతే ఈ గుంటుపుల శాసనం ఉంది ఈ గుంటుపుల శాసనం ప్రకారం ఏంటంటే కారవేలుడికి మహిషాధిపతి అనే ఒక బిరుదు ఉంటుంది అనమాట. ఈ యొక్క బిరుదు ప్రకారం ఏంటంటే మహిషక్క అనే వాణిజ్య కేంద్రాన్ని ఇతను జయించాడని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ జయించినటువంటి అన్ని ప్రముఖ కేంద్రాలను ఏం చేస్తాడంటే ఇక కారవేలుడు తన రాజ్యంలో కలుపుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఏం చేస్తాడు ఈ యొక్క తూర్పు తీరం పైన మరలా ఎగైన్ మనకి ఈ యొక్క కారవేలుడు ఏం చేస్తాడంటే వశం చేసుకుంటాడు అనమాట. అంటే అంతకుముందు తూర్పు తీర ప్రాంతం వైపు మనకి శాతకర్ణి ఏం చేశాడు అనేక యుద్ధాలు చేసి అక్కడ ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలని తన రాజ్యంలో కలుపుకున్నాడు. సో ఎప్పుడైతే ఈ యొక్క కారవేలు మరలా యుద్ధాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి వాణిజ్య కేంద్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరలా ఏం జరుగుతుంది కారవేలుడు వంశంలోకి మరలా కారవేలు రాజ్యంలోకి కలుపుకోవడం జరుగుతుంది అనమాట. సో తర్వాత రాజు ఎవరంటే సో ఎప్పుడైతే ఈ విధంగా అంతా కలహాలు అనేవి జరిగినాయో ఈ యొక్క వేదసిరి ఎవరైతే ఉన్నాడో ఈ యొక్క శాతకర్ణి కుమారుల్లో ఉన్నటువంటి